అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు ఎర్రకారం. తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎర్రకారం తయారు చేసుకుందామండి. ఒక 20 వరకు ఎండుమిర్చిని క్లీన్ చేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నానబెట్టినటువంటి ఎండుమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ ఏమీ లేకుండా మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి ఎర్రకారానికి పోపు పెట్టుకోవాలండి. ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తరువాత ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఎర్రకారము, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు వేగనవసరం లేదు. మళ్ళీ ఈ కారం అనేది చిక్కబడిపోతుంది, గట్టిగా అయిపోతుంది, రుచి కూడా మారిపోతుంది. ఇలా అని అలా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఈ అలసంద గారెలకి ముందుగా మనము ఎర్రకారము ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కారము ఇడ్లీ, దోశల్లోకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ కారాన్ని పక్కన పెట్టుకుందాం. తరువాత మనము గారెలు ఎప్పుడు చేయాలనుకుంటున్నామో దానికి 6-7 గంటలు ముందుగా అలసందులను నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ తెల్లవి బద్దపప్పు తీసుకున్నాను. చక్కగా పొట్టు మొత్తము శుభ్రం చేసుకొని, కాస్త పొట్టున్నా పర్లేదు, ఇలా వాటర్ లేకుండా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు కొన్ని, 2-3 ఎండుమిరపకాయలు, 2-3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలసందలు వేసేటప్పుడు మాత్రం వాటర్ లేకుండా జార్లో వేసుకోవాలి. లేదంటే పిండి అనేది పల్చగా వస్తుంది. అప్పుడు మనకి వడ అనేది రాదు. ఇక్కడైతే నేను 2 సార్లు వేద్దాం అనుకుంటున్నానండి. అందువలన కొన్ని ఉంచి ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని వాటర్ మాత్రం ఏమీ వేయకుండా మూత పెట్టి మిక్సీకి వేసేటప్పుడు కూడా కొంచెం ఆపుకుంటూ వేస్తే కొంచెం పలుకుగా ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి. పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి ఈ అలసంద వడలు చక్కగా కరకరలాడుతూ వస్తాయి. రెండోసారి కూడా నేను మిక్సీలో వేసి ఆ పిండిని కూడా ముందు వేసినటువంటి గిన్నెలోనే వేస్తున్నాను. మామూలుగా మనము మినపప్పు గారెలు పచ్చిశనగపప్పుతో చేస్తూ ఉంటాం కదండి. ఒకసారి అలసందలతో కూడా గారెలు తయారు చేయండి. సూపర్గా ఉంటుంది రుచి. 1 స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి మొత్తం కలిసే విధంగా నిదానంగా కలుపుకోవాలి. మరీ ప్రెస్ చేస్తూ కలిపితే ఆ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వచ్చి పిండి అనేది లూజ్ అయిపోతుంది. అందువలన నిదానంగా ఇలా కలుపుకొని అందులో నుంచి కాస్త పిండిని తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. లేదంటే క్లాత్ మీద కానీ ఆకు మీద కానీ చక్కగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒకదాని తరువాత ఒకటి వేసుకోవాలి. ఆ వడ అనేది వేసిన వెంటనే ఆయిల్లో నుంచి పైకి రావాలండి. అప్పుడే మనకి నూనె అనేది పట్టకుండా, అంటే పేల్చకుండా కరకరలాడుతూ వస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే వేసిన వెంటనే కాకుండా 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇలా గరిటెతో అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు ఎర్రకారం తయారీ విధానం చూశారు కదండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మామూలుగా ఉదయం టిఫిన్లోకి చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. రథసప్తమి పండుగ నిన్న మిస్ అయిన వాళ్ళు ఈసారి ఆదివారం చక్కగా రథసప్తమి పండుగ అనేది చేసుకోవచ్చండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.